ప్రజలందరూ బాగుండాలి. స్టార్ట్ జర్నీ విత్ స్మైల్. బీ హ్యాపీ. ఐసీడీఎస్ సిడిపిఓ సంషాద్ బేగం ఆధ్వర్యంలో పట్టణంలోని పింజల వీరయ్య కళ్యాణ మండపంలో జరుగుతున్న కిషోరీ వికాసం కార్యక్రమంలో వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పాల్గొన్నారు. ఈ కళ్యాణ మండపంలో అంగన్వాడీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన స్టాళ్లను వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పరిశీలించారు. ఈ కిషోరీ వికాసం కార్యక్రమంలో ప్రాజెక్ట్ డైరెక్టర్ వసంతబాయ్, వెంకటగిరి సిఐ ఏవి రమణ, ఎంపీపీ తనుజ శివారెడ్డి, మాజీ పట్టణ అధ్యక్షులు మంకు ఆనంద్, అంగన్వాడీ కార్యకర్తలు, బాలికలు ఉన్నారు. శ్రీ కిషోర్ వికాస్ మీరు రావడం చాలా సంతోషంగా ఉంది. కొన్ని విషయాలు కూడా తెలుసుకునే విధంగా అయితే అందరూ కూడా శ్రీ గారు కూడా బాగా మాట్లాడారు. ఒకటి తల్లిదండ్రులు ఎప్పుడు కూడా పిల్లలతో కొంచెం టైం స్పెండ్ చేసి తల్లి కానీ తండ్రి కానీ వాళ్ళతో బాగా మాట్లాడి వాళ్ళ దగ్గర అపేక్షగా పెట్టుకుంటే ఎలాంటి జరగదు. కొన్ని దగ్గరలో తల్లి తండ్రి బిజీగా ఉండడం, పిల్లలు పట్టించుకోవడం పోవడం, ఆ తల్లి కసరడం, దీనివల్లనే మన పిల్లలు కూడా దూరపడతారు. ఇంకొకటి ప్రేమించడం, ఇంకొకటి అదే మన ఇంట్లో అపేక్షగా ఉంటే అలాంటి జరగవు. అందుకని ప్రతి ఒక్క తల్లి కూడా కొంత టైం కేటాయించి తల్లి కానీ తండ్రి కానీ ఇద్దరు కూడా ఆ పిల్లలతో టైం కేటాయించి బాగుంటే ఇలాంటి జరగని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. ఎక్కువగా ఎప్పుడు తండ్రి బిజీగా ఉండడం, తల్లి ఏదో కష్టంగా ఉండడం వాళ్ళే ఎక్కువ మంది ఇంట్లో ప్రేమ లేక బయట ప్రేమించడం లాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి మన ఇంట్లో మన బిడ్డలతో ఆప్యాయంగా ఉంటే ఖచ్చితంగా అలాంటి జరగలేదు కూడా తెలియజేస్తూ ప్రతి ఒక్క తల్లి టైం కేటాయించి ఆప్యాయంగా ఉండాలి, తండ్రి కూడా అదే ఉండాలని చెప్పి కోరుకుంటూ అందరూ కూడా పేరు పేరు అవసరాలు నేర్పించాల్సి 11 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వరకు ఇది చాలా క్రూషియల్ టైం అన్నమాట. పిల్లలు బాగుపడాలన్నా చెడిపోవాలన్నా ఈ సమయం అనేది చాలా కీలకం. తల్లిదండ్రులు ఖచ్చితంగా శ్రద్ధ వహించాల్సినటువంటి అవసరం. తండ్రి తల్లి ఇద్దరు కూడా బాధ్యత వహించి పిల్లల యొక్క సంరక్షణ, వాళ్ళ యొక్క ఆలోచనలు, వాళ్ళు ఏ రకమైనటువంటి పోకడలు పోతున్నారనే దాని మీద ప్రత్యేకమైనటువంటి నిఘా ఉండాల్సిన అవసరం. ఈరోజు ఒకప్పుడంటే సెల్ ఫోన్ లేదు, ఇప్పుడు సెల్ ఫోన్లు వచ్చినాయి. ఈ సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత ఈ సెల్ ఫోన్లో పిల్లలు ఏం చేస్తున్నారు, ఈ సెల్ ఫోన్లో సోషల్ మీడియా అంటే ఫేస్బుక్ అవ్వచ్చు, ట్విట్టరు, అలాగే ఇన్స్టాగ్రాము, రకరకాల ఈ యొక్క సోషల్ మీడియా అకౌంట్స్ ఓపెన్ చేస్తున్నారు. నేను ఆశ్చర్యపోయాను. మన 7th క్లాస్ 6th క్లాస్ పిల్లలు కూడా వాళ్ళకి ఇన్స్టాగ్రామ్లో వాళ్ళ అకౌంట్ ఉంది, నాకు కూడా లేదు తోటి. అంటే చెప్తున్నాను, అలాంటి అకౌంట్స్ ఉంటే
ఇవన్నీ మంచికి ఉపయోగిస్తే ప్రపంచం మన చేతిలో ఉంటుంది, చాలా విజ్ఞానాన్ని సంపాదించవచ్చు. కానీ ఈ పిల్లల్లో చాలా మంది పిల్లలు అనవసరమైనటువంటి సైట్స్ ఓపెన్ చేసి వాటి మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. దానివల్ల చాలా రకాలైనటువంటి అనర్థాలు అనేది వస్తూ ఉన్నాయి. కాబట్టి తల్లిదండ్రులు ఈ పిల్లలు సెల్ ఫోన్లో ఏం చూస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఎంతసేపు బయటికి వెళ్తా ఉన్నారు, వాళ్ళ యొక్క అంటే వాళ్ళని అనుమానించమని కాదు, కానీ మనం జాగ్రత్తగా వాళ్ళని చూడాల్సినటువంటి ధర్మం బాధ్యత మన తల్లిదండ్రుల మీద ఉంది. కాబట్టి తల్లిదండ్రులు ఖచ్చితంగా ఇది చూడాలి. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను ఎక్కడికి 9 నెలలు కాలమైంది. ఈ 9 నెలల కాలంలో ఇక్కడ దాదాపుగా 26 మంది మహిళలు మిస్ అయ్యారు, గర్ల్స్ మహిళలు. కానీ ఇందులో 18 మంది మైనర్లు కిషోర్ బాలికలు, 18 మంది కిషోర్ బాలికలు మిస్ అయినారు మా దగ్గర 9 నెలల కాలంలో. అంటే వాళ్ళని పట్టుకొచ్చాం మేము 18 మందిని, ఆ పెద్ద పైన 27 మెంబర్స్ని కూడా మనం పట్టుకొచ్చాము. కాకపోతే ఈ పిల్లలు ఏం చేస్తున్నారని తల్లిదండ్రులు మీరు గమనించాలి. ఖచ్చితంగా వాళ్ళ మీద నిఘా అనేది ఉంచాలి. ఎందుకంటే చేతులు కాగాక ఆకులు పట్టుకొని ఉపయోగం లేదు. ఈ మధ్య ఒకళ్ళు కడప నుంచి ఒక అమ్మాయి మన వెంకటగిరిలో అబ్బాయిని ప్రేమించింది. ఆ అమ్మాయి వయసు 14 సంవత్సరాలు. కడపలో అమ్మాయి వయసు 14 సంవత్సరాలు. మరి ఈ అబ్బాయికి ఆ అమ్మాయికి ఎలాగా కలిసిందని చెప్పి మేము చూస్తే ఇన్స్టాగ్రామ్లో అకౌంట్లో ఈ అబ్బాయి మెసేజ్లు పెట్టడం, ఫొటోస్ అప్లోడ్ చేయడం చేశాడు. ఈ ఫొటోస్ చూసి ఆ అబ్బాయి డ్యాన్స్ చేశాడనమాట. ఆ డ్యాన్స్ చేసినటువంటి వీడియోని పోస్ట్ చేశాడు. దాంతో ఈ అమ్మాయి అట్రాక్ట్ అయ్యి 14 ఇయర్స్ గర్ల్ హాయ్ అని మెసేజ్ పెట్టింది. హాయ్ అని మెసేజ్ పెట్టిన తర్వాత అక్కడి నుంచి వీళ్ళిద్దరి మధ్య మెసేజ్ల రూపంలో కంటిన్యూగా వారం రోజుల పాటు మెసేజ్లు, దాని తర్వాత ఫోన్లు మాట్లాడుకున్నారు. ఈ విధంగా అయిపోయిన తర్వాత ఆ అమ్మాయి డైరెక్ట్గా వచ్చేసింది వెంకటగిరికి, వాళ్ళ ఇంటికి వచ్చేసింది అమ్మాయి. ఏదో చూస్తే వాడేం చెప్తున్నాడంటే మేమిద్దరము ప్రేమించుకున్నాము సార్ అంటే ఇద్దరు వెళ్ళిపోయినా బయటికి. వాళ్ళిద్దరిని పట్టుకొని వస్తే మేము ప్రేమించుకున్నాము, పెళ్లి చేసుకుంటాం అంటారు. ఆ అమ్మాయి నేను ఇక్కడ ఈ అబ్బాయినే పెళ్లి చేసుకుంటానంట. అమ్మ 18 సంవత్సరాలు నిండింది అక్క ఉంటే నీకు ఈ ప్రేమ, అప్పుడు 18 సంవత్సరాల తర్వాత పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పి వాళ్ళ పేరెంట్స్ని పిలిపించి వాళ్ళకి అప్పచెప్పి పంపించడం జరిగింది. అంటే చిన్న వయసు, తెలియదు వాళ్ళకి ఇది ప్రేమ పెళ్లి ఆకర్షణ అనేది తెలియదు. తల్లిదండ్రుల బాధ్యత ఖచ్చితంగా చెప్పాలి. అందుకోసం మీ అందరికీ మరీ చెప్తా ఉన్నాను. నేను ఇంక ఉదాహరణ చెప్పలేను కానీ ఒకటే చెప్పాను. కాబట్టి అందరూ దయచేసి తల్లిదండ్రులు పిల్లల మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. కాబట్టి ఇంకొక విషయం ఏంటంటే బాల్య వివాహాలు. ఇవైతే మేము ఈ మధ్య కాలంలో 4 బాల్య వివాహాలు ఆపాం. రీసెంట్గా 2 days బ్యాక్ బాలాయపల్లిలో పెళ్లి చేయబోతున్నారు 100వ రోజు. అయితే ఇమీడియట్గా పోయేసి మా ఎస్ఐ గారు వీళ్ళు టీడీపీ మేడం గారు అక్కడ ఉన్నటువంటి మహిళా పోలీసులు వెళ్ళేసి నైట్ దాన్ని ఆపాల్సి వచ్చింది. ఆపితే వాళ్ళంతా బంధువులంతా గందరగోళం. మేము ఒకటే చెప్పాం, ఆడ 2 నెలల 15 రోజులు ఇంకా అమ్మాయి మైనారిటీ తీరాలంటే 18 సంవత్సరాలు నిండాలంటే ఇంకా 2.5 నెలలు ఉంది. అమ్మాయి ఈ రోజు మీరు అంత బంధువులు తీసుకున్నాము మేము ఎట్లా సరే ఏడుస్తూ ఉన్నారు వాళ్ళు. మేము ఒకటే చెప్తాం, మీరందరూ బంధువులు తీసుకున్నాక ఎంగేజ్మెంట్ చేయండి. ఎంగేజ్మెంట్ చేసుకొని 2.5 నెలల తర్వాత మ్యారేజ్ చేయండి. 18 సంవత్సరాలు నిండిపోతాయి కాబట్టి ఇది చట్టరీత్యా నేరం. 2 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది మీ అందరికీ అని చెప్పి ఒప్పియాల్సి. అట్లాగా మేము ఇన్ని రకాలైనటువంటి జరుగుతూ ఉన్నాయి. కాబట్టి బాల్య వివాహాలు చాలా డేంజర్. చిన్న వయసులో ఆమె తల్లి అయింది అనుకోండి, తల్లి అయితే ఆ ప్రెగ్నెన్సీ ఏ విధంగా ప్రెగ్నెన్సీ కనే వరకు 9 నెలలు చాలా కష్టసాధ్యం. రక్తహీనం ఏర్పడుతుంది. డెలివరీ అయ్యేటప్పుడు కష్టం. డెలివరీ అయిన తర్వాత కూడా ఆ పసిబిడ్డను చూసుకోవడం ఆ తల్లికి మహా కష్టం. కాబట్టి బాల్య వివాహాలు అనేది తప్పించే నేరం. వాటిని మనం ఎట్టి పరిస్థితుల్లో నిర్మూలించాలా, అందరికీ అవగాహన కల్పించాలి. ఇప్పుడు వేసవి సెలవుల్లో కొంతమంది ఇప్పుడు 10th క్లాస్ అయిపోయిన వాళ్ళకు కూడా ఆ పిల్లల్ని ఆపేస్తున్నారు చదువు. ఈ రోజు ఇప్పుడు పొద్దున ఒకటి జరుపుకుంటున్నాము. ఇది లాస్ట్ మంత్ 2వ తారీఖు నుంచి ఈ నెల 10వ తారీఖు వరకు ఈ శిక్షణ కార్యక్రమాలు అనేవి ప్రతి గ్రామంలో నిర్వహించడం జరిగింది. అది అందరూ కూడా తెలిసిన విషయము.
ఎందుకంటే చాలా గ్రామాల్లో వేసవి సెలవులకి పిల్లలు చాలా మంది కిషోర్ బాలికలు వస్తున్నారు. వాళ్ళకి ఈ శిక్షణ కార్యక్రమాలు కూడా చాలా మంది హాజరవ్వడం కూడా జరిగింది. ఎందుకంటే మా ఊరికి కూడా మా పిల్లలు వెళ్తున్నారు. మా పెద్దమ్మ 8th క్లాస్ చదువుతుంది ఇప్పుడు. మా పాప కూడా 2-3 క్లాసెస్కి అటెండ్ అయింది. మా పాప చెప్తుంది, మమ్మీ అంగన్వాడీ సెంటర్కి వెళ్ళాము ఈరోజు, అక్కడ హైజీనిక్ క్లాసెస్ గురించి చెప్పారు, చాలా చక్కగా చెప్పారు అని చెప్పింది. ఏ పాప ఎప్పుడు వినలేదా నువ్వు, మీ స్కూల్లో చెప్పలేదా అంటే, మాకు ఇప్పటి వరకు కూడా ఇట్లాంటి క్లాసెస్ మా స్కూల్లో చెప్పలేదు మమ్మీ, నేను ఫస్ట్ టైం విన్నాను, నాకు కూడా కొద్దిగా దీని పట్ల అవగాహన కలిగింది అని చెప్పింది మా పాప. నాకైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఎందుకంటే మనం బేసిక్గా ప్రైవేట్ స్కూల్ అనేవి ఇలాంటివి చాలా తక్కువ క్లాసెస్ నిర్వహిస్తారు, చాలా అరుదు కూడా. మన గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలకి ప్రతి ఒక్క దాని గురించి చాలా చక్కగా అవగాహన అనేది కనిపిస్తారు. చాలా మంది పిల్లలు కూడా దీని పట్ల అవగాహన అనేది కూడా ఉంది కిషోర్ బాలికలకి. అలాగే బాల్య వివాహాలు, ఎర్లీగా పెళ్లి చేసుకునే దాని వల్ల కూడా చాలా క్లాసెస్ కూడా నేను మేడం గారు కూడా చాలా క్లాసెస్ కూడా వెళ్ళాము, అవగాహన కూడా కల్పించాము. మన వెంకటగిరి సిడిపిఓ మేడం గారు, బేగో మేడం గారు ఇలాంటివి వాటిని చాలా బాగా ఎంకరేజ్ చేస్తుంది. ఎందుకంటే బాల్య వివాహాన్ని మేము గతంలో కూడా ఒక 2-3 బాల్య వివాహాన్ని కూడా ఆపడం జరిగింది. మేడం గారు వెంటనే మేడం గారు దృష్టికి తీసుకొచ్చి వెంటనే మేడం గారు పోలీస్ వారి ద్వారా ఒక 2-3 బాల్య వివాహాలను కూడా ఆపడం జరిగింది ఈ మధ్యకాలంలో కూడా. సో కాబట్టి మనం ఇంకా విలేజెస్లో ఇట్లాంటి క్లాసెస్ పట్ల చాలా చక్కగా అవగాహన కల్పించాలని, చాలా మంది పేదవాళ్ళు కూడా తెలియని విషయాలు కూడా మనం ఎన్నో తెలియజేస్తున్నాము. అంగన్వాడీ సెంటర్స్ ద్వారా ఇలాంటి శిక్షణలు ఇప్పిస్తూ ఇంకా వాళ్ళు కూడా ఇప్పించాలా, ప్రజలకి అవగాహన కల్పించాలా. అలాగే బాలింతలు చిన్న పిల్లలకి కూడా మన అంగన్వాడీ సెంటర్లో చాలా చక్కగా పోషకాహారాలు కూడా అందించడం జరుగుతుంది. గతంలో కన్నా కూడా అంగన్వాడీ సెంటర్స్లో స్కూళ్ళల్లో కూడా మధ్యాహ్నం భోజనం కూడా చాలా చక్కగా కూడా పెడుతున్నారు. గతం కన్నా కూడా ఇప్పుడు చాలా చక్కగా ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. సో కాబట్టి మనందరం కూడా ఒక అడుగు ముందుకేసి బాల్య వివాహాలను కూడా అరికట్టాలి అని కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నాకు ధన్యవాదాలు. వివాహాలను వ్యతిరేకిస్తానని ప్రమాణం చేస్తున్నాను. నేను నా చదువును కొనసాగిస్తాను మరియు నా స్నేహితులను కూడా అదే విధంగా చేయాలని ప్రోత్సహిస్తాను. నా చుట్టూ ఎవరైనా బలవంతంగా బాల్య వివాహం చేసుకుంటే నేను దాని గురించి మాట్లాడతాను. ప్రతి బిడ్డకు స్వేచ్ఛగా కలలకనే నేర్చుకునే మరియు ఎదిగే హక్కు ఉందని నేను నమ్ముతున్నాను. నా హక్కులను పరిరక్షించడానికి నేను నా గళాన్ని వినిపిస్తాను.